మ్యూజిక్ దేవిశ్రీ గారితో నాకు మళ్ళీ ఐ థింక్ తులసి తర్వాత ఈస్ గివెన్ సమ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. క్లాస్ మాస్కి నచ్చేలాగా అన్ని రకాల పాటలు ఉన్నాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ మాస్ హిట్టింగ్ సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ ఫర్ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్కి, సంక్రాంతికి గుడ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. సో ఐ థింక్ అగైన్ DSP's magic is there. రిలీజ్ అయిన సాంగ్స్ కూడా నా ఫేవరెట్ రెచ్చిపోదాం బ్రదర్. మంచి రెస్పాన్స్ వచ్చింది. రెచ్చిపోదాం ఆ సాంగ్ ఆడియోకి అయితే వీడియో కూడా అసలు సూపర్ లొకేషన్ షూట్ చేసాం. ప్రాగ్లో ఎక్కువ షూట్ చేసాం సినిమా ఆ సాంగ్. అండ్ ఎంజాయ్ చేసాం ఆ సాంగ్ షూట్ చేయడం. వేరియస్ ఐలాండ్కి వెళ్ళడం, ఫెరీ మీద, డిఫరెంట్ లొకేషన్స్, బ్రిడ్జ్ల మీద, అంటే క్లబ్లో, అంటే అది త్రూ అవుట్ స్ప్రెడ్ అవుట్ చేసి షూట్ చేసాం కదా. నాట్ ఒక 4 రోజుల్లో ఫినిష్ చేసాం కాదు, షెడ్యూల్ మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి. క్యారెక్టర్స్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు అందరూ. ఎందుకంటే పెళ్ళాలను వదిలేసి రెచ్చిపోదాం బ్రదర్ అని. సో అలాంటి లొకేషన్లు షూట్ చేయటం అండ్ ప్రతిరోజు సాయంత్రం బాగా ఇట్ వాజ్ రియల్ ఫన్ ట్రిప్. అసలు తెలియలేదు షూటింగ్ ఎలా స్టార్ట్ కూడా. ఇప్పుడు ఇది మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు న్యూ ఇయర్కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. మన సినిమాలో 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హ్యాపీగా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ గిర్రా గిర్రా అనే ఒక సాంగ్ ఉంది, తిరుగుతాందే బుర్రా అని చెప్పి, అది ఎంజాయ్ చేస్తూ పాడుకోవచ్చు. సపోజ్ వైఫ్లో ఏదన్నా ఊరికి వెళ్ళినా, ఏదన్నా మనకి బ్యాచులర్స్గా పక్కకి వెళ్ళినా కూడా ఈ సాంగ్ పాడుకోవచ్చు. రెచ్చిపోదాం బ్రదర్, భార్య లేక మస్తు ఉంది వెదర్. సార్ బ్యాంకాక్లో బాగా ఎంజాయ్ చేస్తారా సార్? బ్యాంకాక్లోనా? బ్యాంకాక్లో ఏం చేస్తారు జనరల్ గానే? దేనికోసం వెళ్తారు? నువ్వు దేనికి వెళ్తావు? షూటింగ్ సార్. మరి ఎంజాయ్ చేశారా అని ఏంటది? బాగా ఎంజాయ్ చేస్తారా అది అట్లా అడుగు, క్లారిటీగా అడుగు. ఊరిని ఎంజాయ్ చేసావు, ఇష్టం వచ్చినట్టు అడుగుతారండి ఆయన. సార్ బ్యాంకాక్ లో షూటింగ్ బాగా ఎంజాయ్ చేస్తారా సార్? బ్రహ్మాండంగా ఎంజాయ్ చాలా బాగుంది. అసలు ఎవ్రీ డే ఒక పిక్నిక్ లాగా అలా నడిచిపోయింది. ఎందుకంటే అందరూ ఉంటాం, ఆల్ ద యాక్టర్స్ అందరు కలిసి పొద్దున్నే వెళ్ళటం ఒక అసలు మామూలుగా. దాంట్లో మీరు కూడా వచ్చారు, మీతో కూడా బాగా ఎంజాయ్ చేసాం, మీతో కూడా బాగా. సార్ ఈ బ్యానర్ లో మీరు ఫస్ట్ మూవీ రెండో సినిమా సీతం వాకిట్లు చేశాను, చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఇది చేస్తున్నాం. నాది సెకండ్ ఫిల్మ్, ఫిదాదార్తి చేస్తాను నేను. ఎక్కువ ఎక్స్పీరియన్స్ థర్డ్ ఫిల్మ్. మీకు కూడా రెండోదే? థర్డ్ ఫిల్మ్. సో నాకు ఇక్కడ 3వ ఫిల్మ్. సో వెరీ కంఫర్టబుల్ రాజు గారితో. అంటే సో 3వ సినిమా అంటే నాకు అసలు ఎక్కడ, నాకు ఆయనతో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే వెరీ ఫ్రీడమ్, క్రియేటివ్ ఫ్రీడమ్. కానీ ఏది కావాలంటే అది ఇస్తారు. సో ఎక్కడ ప్రెషర్ ఉండదు. మాతో ఎందుకు ప్రిన్సిపాల్ ఉన్నట్టుంటారు కదా? ఎంతో ఉండకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. ఎవరు?